హాయ్ టు ఆల్, వెల్కమ్ టు స్వాతి బ్లాగ్స్. ఈరోజు నా స్టైల్లో పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దాం రండి. 2 గ్లాసుల పప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పప్పు మునిగేదాకా వాటర్ వేసి కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకోండి 3-4 విజిల్స్ వచ్చే వరకు. పప్పు ఉడికాక 1 టేబుల్ స్పూన్ల కారం 1 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి ఇలా మంచిగా రుబ్బుకోండి. మీరు ఏ పప్పుతోని పప్పుచారు చేస్తారో, కందిపప్ప మైసూర్ పప్పు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసి మంచిగా రుబ్బుకోండి. ఇలా రుబ్బాక కొద్దిగా వాటర్ వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసి పోపు పెట్టాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి అలాగే పచ్చిమిర్చి కూడా వేయండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక 2 రెక్కల కరివేపాకు కూడా వేయండి. కొంచెం కొత్తిమీర వేయండి. 1 టేబుల్ స్పూన్ల పసుపు వేయండి. ఇలా మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పప్పుచారు అనేది ఇందులోకి వేసేయాలి. 10 to 15 మినిట్స్ పప్పుచారు ఇలా మసలేదాకా ఉడికించుకోండి. అంతే. నా స్టైల్లో పప్పుచారు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.